తప్పు జరిగే చోట పొరపాటు ఖచ్చితంగా జరుగుతుంది. ఆ పొరపాటే మనకి ఆయుధం. సో సత్య ఫోన్ నంబర్ని ట్యాపింగ్లోనే ఉంచు. ఆ అన్నోన్ కాల్స్ చేసేది ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. మీ వదిన గురించి నీకే అంత బాధగా ఉంటే కట్టుకున్న భార్య తనకి తన పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పు. అర్థం చేసుకోవాల్సిన సమయంలో మనమే అపార్థం చేసుకుంటే ఎలాగమ్మా? మేడం ఫోన్ ట్యాప్ అయింది. ఇజ్ ఇట్? వాల్యూమ్ కొంచెం పెంచు. హాయ్ సత్య, నీకిచ్చిన టైం అయిపోయింది. అమౌంట్ రెడీ చేసావా? చేశాను. చెయ్యకపోతే ఏం జరుగుతుందో నీకు తెలుసు కాబట్టి రిస్క్ చెయ్యవులే. ₹1,00,00,000 లెక్క తప్పితే నేనిచ్చిన మాట తప్పను. అదే పోలీసుల దగ్గరికి వెళతానన్న మాట. డబ్బులు ఇస్తానంటున్నానుగా. ఓన్లీ డబ్బులు మాత్రమే రెడీ చేశావా? నన్ను పట్టుకోవడానికి ఇంకేమైనా ఏర్పాట్లు చేసుకున్నావా? అలాంటి ప్రయత్నాలు ఏం చేయడం లేదు. నీ డబ్బులు నీకు ఇస్తాను. ఎక్కడికి రావాలో చెప్పు. నీ మాటల్లో నిజాయితీ కనిపిస్తుంది. నమ్మాను కదా అని పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేశావంటే నష్టం నీకే. అది గుర్తుంచుకో. నేను ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని చెప్తున్నాను కదా. నా జాగ్రత్తలో నేనుండాలి కదా. నువ్వు జాగ్రత్తలు తీసుకోకపోయినా నీకొచ్చే నష్టమేం లేదు. ప్లేస్ ఎక్కడో చెప్పు. ఓకే, శంకర్పల్లి రూట్లో 5వ కిలోమీటర్ రాయి దగ్గర రైట్కి తీసుకో. అలా కొంత దూరం వస్తుంటే రైట్ సైడ్ చెట్టుకి ఒక రెడ్ కలర్ క్లాత్ కట్టి ఉంటుంది. అక్కడికి వచ్చి నేనడిగిన కోటి నాకిచ్చి నీకు కావలసింది నువ్వు తీసుకుపో. ఎన్ని గంటలకి రావాలి? డబ్బులు రెడీగా ఉన్నాయిగా, ఇంకా ఆలస్యం ఎందుకో? బయలుదేరో. గంటలో అక్కడ ఉండాలి. మేడం కాల్ కట్ అయింది. నో ప్రాబ్లం. మీటింగ్ పాయింట్ తెలిసిపోయింది కాబట్టి స్పాట్కి వెళ్తే వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు. థ్యాంక్ యూ హరీష్. కానిస్టేబుల్స్,
ఇక్కడే చెప్పాడు కదా, ఎక్కడా కనపడడం లేదు. ఒకవేళ ముందుగానే ఉన్నాడా? హలో. ఏంటి అక్కడే నిలబడి ఉన్నావు? స్ట్రైట్గా బ్యాగ్ తీసుకొని అలా ముందుకురా. అలాగే. త్వరగా వచ్చాయి. అలాగే. ఏంటి సడన్ గా నా మీద అటాక్ చేశారు? చెయ్యాల్సి వచ్చింది కాబట్టి. అంటే మీరేం చేయబోతున్నారు? నేనేం చేయబోతున్నాను? మొత్తం నాకు తెలిసిపోయింది. తెలిసిపోయిందా? ఎస్. ఏంటది? చూడండి, మీరేదో పొరపాటు పడుతున్నారు. నేనిక్కడికి నా భార్యని వెతకడానికి వచ్చాను. మీరెలాగూ తెలుసుకునేలా లేరు. అందుకే నా ప్రయత్నం నేను చేస్తున్నాను. మీ ప్రయత్నం మీరు చేస్తే చెరువు దగ్గర వెతకాలి, లేదా చుట్టుపక్కల వెతకాలి. మరిక్కడేం చేస్తున్నారు చెప్పండి. మీరిలాంటి ప్లేస్లో ఏం వెతుకుతున్నారు? ఎక్కడ వెతకాలో ఏం చేయాలో కూడా మీరే చెప్తారా? వెతుకుతున్నారా లేక ఎవరికోసమైనా వెయిట్ చేస్తున్నారా? నేనిక్కడ ఎవరి కోసం వెయిట్ చేస్తానండి? పర్టికులర్గా ఇక్కడ ఆగుంటే నాకు అలా అనిపించింది. చూడండి,
నా భార్య అంటే నాకు ప్రాణమండి. తన కోసం నేను చెట్టు పుట్ట అంతా గాలిస్తున్నాను. అవునా? మిస్టర్ సత్య గారు, ఒకసారి ఇలా రండి. ఏంటి? మీ కార్డుకి ఓపెన్ చేయండి. మీకే చెప్పేది. కమాన్, ఓపెన్ ఇట్. నేను ఎందుకు ఓపెన్ చేయాలండి? అసలేమనుకుంటున్నా నా గురించి? నా కార్ని చెక్ చేయాల్సిన అవసరం మీకేంటి? అనుమానం వస్తే ఎవరినైనా చెక్ చేసే రైట్స్ మాకున్నాయి. అంటే నన్ను అనుమానిస్తున్నారా? ఇది చాలా మారుమూల ప్రదేశం. ఇక్కడికి ఎవరో పిలిచినట్టొచ్చి మీరు వెయిట్ చేస్తున్నారంటే మిమ్మల్ని అనుమానించాల్సి వస్తుంది. డిక్కీ ఓపెన్ చేయండి. మీరు కోఆపరేట్ చేస్తే ఓకే, లేదంటే మా వాళ్ళు ఓపెన్ చేస్తారు. కానిస్టేబుల్స్, ఓపెన్ చేయండి. అవసరం లేదు. ఇట్స్ ఓకే, ఓపెన్ ఇట్. మిమ్మల్ని అడిగేది ఏంటది? ఓపెన్ ఇట్. కమాన్, ఓపెన్ ఇట్. ఏంటది? అది మీకే చెప్పేది. ఓపెన్ ఇట్. చూడాలి చూడాలి అన్నారుగా, చూడండి. కార్ది ఫ్రంట్ బానెట్ కూడా ఓపెన్ చేయమంటారా? అవసరం లేదు. ఈ ప్లేస్ అంత సేఫ్ ప్లేస్ కాదు. మీరు బయలుదేరండి.
నేను నా భార్యని వెతకాలి. మంచి ప్లేస్ కాదని చెప్తున్నానా? వెళ్ళిపోండి. అది కాదు. ప్లీజ్, చెప్పేది మీకే. ప్లీజ్. ఏంటి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్తో వచ్చినా మిస్ అయ్యాడే? డబ్బు తేవలసిన సత్య డబ్బు తీసుకురాలేదు. డబ్బు కోసం వస్తానన్నవాడు కనిపించడం లేదు. ఒకవేళ వాడు మనల్ని చూసి హైడ్ అయి ఉంటాడా? కానిస్టేబుల్స్, సరౌండింగ్స్ అంతా సర్చ్ చేయండి. అవుట్. మేడం, సరౌండింగ్ అంతా చెక్ చేసాం, ఎవరు కనిపించలేదు మేడం. షిట్. వాడు మనల్ని చూసి ముందే పారిపోయినట్టున్నాడు. కమాన్, మూవ్. హలో. రై, నీకు ముందే చెప్పాను, నన్నేదైనా చెయ్యాలని చూస్తే నీకే నష్టమని. అలాంటిది ఏమీ లేదన్నా. మరి ఇదేంటి? వాళ్ళు అక్కడికి ఎలా వచ్చారో నాకు అసలు అర్థం కావడం లేదు. నటించకు. అది నేను చెప్పిన ప్లేసు. నీకు నాకు తప్ప మరెవ్వరికీ తెలిసే అవకాశమే లేదు. అయినా వాళ్ళు వచ్చారంటే నువ్వు చెప్పకుండా ఎలా వస్తారు? నేను నిజంగా ఎవరికీ చెప్పలేదు. ఫోన్లో మాట్లాడిన తర్వాత నేను డైరెక్ట్గా అక్కడికే వచ్చాను. నేను నమ్మను. నీ మాట నువ్వు తప్పావు, కానీ నా మాట నేను తప్పను. ఇప్పుడే ఏసీపీకి ఆ ఫోటోలు పంపించేస్తాను. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నీతో పాటు నేను దొరికిపోతానుగా. అలాంటప్పుడు నేనెందుకు ఇస్తాను? ఓకే, మరి ఎలా వాళ్ళకి తెలిసింది? అదే నాకు అర్థం కావడం లేదు. అవును, నీ కార్ చెక్ చేసిన పోలీసులకి క్యాష్ దొరకలేదేంటి? డబ్బులు ఇవ్వకుండా మోసం చేయాలని ప్లాన్ చేస్తావా? లేదు లేదు, ఎవరిని చెక్ చేస్తే ఇలాంటి ప్రాబ్లం వస్తుందని క్యాష్ని నేను సీట్ కవర్లో పెట్టాను. నమ్మొచ్చా? నిన్ను మోసం చేయాలని చూస్తే నష్టం నాకే కదా. సరే సరే, ఇప్పుడు ఎక్కడికి రమ్మంటావో చెప్పు. వచ్చి నువ్వు అడిగిన అమౌంట్ నీకు ఇచ్చి ఫొటోస్ తెచ్చుకుంటాను. వెంటనే కలుసుకోవడం మంచిది కాదు. మళ్ళీ ఎక్కడ కలవాలి అనేది నేను నీకు ఫోన్ చేసి చెప్తాను. రెడీగా ఉండు. బాయ్. హలో హలో. అది రావడం వలన నువ్వు తప్పించుకున్నావురా.
ఇదెవరో పంపించారు చూడు. నువ్వు చూసావా? చూశానన్నయ్య.